రామయ్య ఒక పేద ఫలాల అమ్మకందారు. ప్రతిరోజూ రోడ్డు పక్కన చిన్న బండి పెట్టుకొని ఫలాలు అమ్మేవాడు. డబ్బు ఎక్కువగా లేకపోయినా అతనికి ఉన్నదొక్కటే నిజాయితీ. ఒకరోజు ఒక చిన్న అమ్మాయి అతని దగ్గర ఫలాలు కొనడానికి వచ్చింది. ఆమె పొరపాటున ఫలాల ధర కంటే ఎక్కువ డబ్బు ఇచ్చింది. డబ్బు చూసిన రామయ్య క్షణం కూడా ఆలోచించలేదు. అమ్మా, నువ్వు ఎక్కువ డబ్బు ఇచ్చావు అని చెప్పి అదనపు డబ్బును ఆమె చేతిలో పెట్టాడు. అమ్మాయి ఆశ్చర్యపోయింది. ఈ రోజుల్లో కూడా ఇంత నిజాయితీ ఉన్న మనుషులు ఉంటారా అని ఆమె మనసులో అనుకుంది. ఇంటికి వెళ్ళాక జరిగిన విషయం మొత్తం తన తండ్రికి చెప్పింది. ఆ తండ్రి రామయ్య నిజాయితీకి చాలా ప్రభావితుడయ్యాడు. మరుసటి రోజు ఆయన రామయ్యను కలవడానికి వచ్చాడు. అతని నిజాయితీకి గౌరవంగా ఒక బహుమతి ఇచ్చాడు. ఆ రోజు రామయ్య జీవితమే మారిపోయింది. కాని ఒక విషయం మాత్రం మారలేదు. అతని నిజాయితీ, అతని మంచి మనసు. ఈ కథ మనకి చెప్పేది ఒక్కటే: నిజాయితీ ఎప్పుడూ వృధా కాదు. మంచి మనసుకి తప్పకుండా మంచి ఫలితం వస్తుంది. ఇలాంటి ప్రేరణాత్మక కథల కోసం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చిన్న కథ షార్ట్స్.